నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత అంశంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో దానం చేసిన కామెంట్స్ రచ్చరచ్చగా మారాయి. తెలంగాణలో మరో ఉప ఎన్నికకు గట్టిగానే రంగం సిద్ధమవుతున్న పరిస్థితే కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కి దగ్గరైన ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక ప్రకటన చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలీదని చెప్పారు దానం. తాను మాత్రం కాంగ్రెస్ లోనే ఉన్నానని కుండబద్దలు కొట్టారు. గ్రేటర్ పరిధిలో మజ్లిస్ తో కలిసి కాంగ్రెస్ గెలుపు కోసం 300 వార్డుల్లో పనిచేస్తారని దానం ప్రకటించారు. అనర్హత పిటిషన్ పై స్పీకర్ విచారణ జరుగుతున్న ఈ సమయంలో దానం చేసిన డేరింగ్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఉప ఎన్నికలు రావని సీఎం రేవంత్ చెప్తున్నా దానం నాగేందర్ ఈ వ్యాఖ్యలు చేయటానికి కారణం ఏంటి అనే దానిపై చర్చ జరుగుతోంది. దానం బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ కోసం నేరుగా పనిచేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక జరగటం ఖాయం. తెలంగాణ కేబినెట్ లో బీసీ, ఎస్సీ కోటాలో ఖాళీలు ఉన్నాయి. దానం నాగేందర్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసొచ్చారు దానం నాగేందర్. ఆయనకు హైకమాండ్ నుంచి కీలక హామీ దక్కినట్లు కూడా తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, ఖైరతాబాద్ ఉప ఎన్నిక లక్ష్యంగా హైకమాండ్ స్కెచ్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కి ప్రచారం చేస్తారంటూ దానం తీసుకున్న నిర్ణయం రాజకీయంగా సంచలనంగా మారుతోంది. 2023 ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు దానం నాగేందర్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. దానం పైన అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్ కి ఫిర్యాదు చేసింది. స్పీకర్ ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయి. ఇప్పటి వరకు నోటీసులకు దానం నాగేందర్ సమాధానం ఇవ్వలేదు. ఢిల్లీలో కాంగ్రెస్ అధినాయకత్వంలో భేటీ తర్వాత దానం నాగేందర్ తన స్వరాన్ని మరింత పెంచారు. తాను రాజీనామాకు సిద్ధమని క్లారిటీ ఇచ్చేశారు. దానంకి ప్రభుత్వంలో ప్రాధాన్యత విషయంలో పార్టీ నుంచి స్పష్టమైన హామీ వచ్చినట్లే అని తెలుస్తోంది. ఉప ఎన్నికలో పోటీ చేయటం తనకు కొత్త కాదని, గెలిచే సత్తా తనకు ఉందని దానం హైకమాండ్ ముందు చెప్పినట్లు సమాచారం. బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్ కి సీట్లు పెంచటం, ఖైరతాబాద్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ ను మరింత దెబ్బ కొట్టడం, ఇలా రేవంత్ రెడ్డి ద్విముఖ వ్యూహంతో వెళ్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి గ్రేటర్ ఎన్నికల తర్వాతే ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఉండే అవకాశం ఉంది.